తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామంలో సోమవారం పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రూడా చైర్మన్, తూర్పు గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, రాజనగరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరి పాల్గొని లబ్దిదారులకు పెన్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీరంగపట్నం గ్రామానికి చెందిన బొడ్డేటి నాగదేవికి మంజూరైన 30,655 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కును, వెస్ట్ గోనెగూడెం గ్రామానికి చెందిన కాడ్రేగుల గణపతికి మంజూరైన 50,250 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కును పంపిణీ చేశారు. అందరికీ నమస్కారం. ఈ రోజున మళ్ళీ 1వ తారీఖు వచ్చింది. ప్రతి గ్రామంలో కూడా పెన్షన్ల పంపిణీ అనేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అలాగే కూటమి పార్టీ కార్యకర్తలంతా కూడా పాల్గొని ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. మన రాష్ట్రంలో మిగతా రాష్ట్రాలు ఎక్కడా లేనట్టుగా మొత్తం దేశంలోనే కాదు ప్రపంచంలో చూసినట్లయితే అత్యధిక పెన్షన్లు 4,000, 6,000, 15,000 కూడా ఇచ్చే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది మన కూటమి ప్రభుత్వం. ప్రతి ఒక్కరు ఇచ్చిన కొత్త వారిని కూడా కొంతమందితో మాట్లాడడం జరిగింది. దాదాపు మన రాజానగర్ నియోజకవర్గంలో 16 కొత్త పెన్షన్లు ఈ నెల రావడం జరిగింది. అతి త్వరలోనే మిగిలిన పెండింగ్ పెన్షన్లు ఏవైతే ఉన్నాయో 60 సంవత్సరాలు పైబడి ఉన్నవి, అలాగే విడో పెన్షన్లు కూడా నెల 2 నెలల్లో అవి కూడా వచ్చే ఆస్కారం ఉందని చెప్పేసి ప్రభుత్వం వారు చెప్తున్నారు. కాబట్టి ఇది గమనించగలరు. ఇక రెండో విషయానికి వస్తే, ఈ రోజున వైఎస్ఆర్ పార్టీ వారు డిఎస్సిలో అవకతవకలు జరిగాయని చెప్పేసి ఒక అభియోగం అయితే చేస్తున్నారు. వారు 5 సంవత్సరాల్లో డిఎస్సి అనే ఆ ఎగ్జామ్ పెట్టకుండా, ఇలా పోస్టింగ్లు చేయకుండా 5 సంవత్సరాలు వారు మేనమేషాలు లెక్కించారు. ఈ రోజున పారదర్శకంగా ఎటువంటి అవకతవకలు లేకుండా, ముఖ్యంగా మీరు చూసినట్లయితే మన ఇప్పుడు శ్రీరంగపట్నం గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామంలో 10 మందికి పోస్టింగ్స్ రావడం జరిగింది. అంటే వారందరినీ కూడా ఇప్పుడు ఇబ్బంది పెట్టే విధంగా ఏవేవో అసలు ఎటువంటి రుజువు లేనటువంటి అభియోగాలు చేస్తూ వైఎస్ఆర్ పార్టీ వారు పబ్బం గడుపుకుంటున్నారు. యువతకి ఏ విధంగా లోకేష్ గారు కానీ, చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఏ విధంగా వారు కృషి చేస్తున్నారో, యువతకి ముఖ్యంగా ఉపాధి కల్పించే విధంగా 20 లక్షల ఉద్యోగాలు ఏవైతే కల్పనకు లోకేష్ గారు ఒక యజ్ఞంలాగా వారు పనిచేస్తున్నారో మీరంతా కూడా గమనిస్తున్నారు, ప్రజలంతా కూడా చూస్తున్నారు. గడిచిన 5 సంవత్సరాల్లో జగన్ గారు యువతకి ఏం చేశారు ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించాలి. ఆయన అసలు బయటికి రావడమే, మనం చూడటమే చాలా అరుదుగా చూసామండి. ఎప్పుడో కానీ వచ్చేవారు కాదు. ఇప్పుడు ప్రతిపక్షంగా కూడా బెంగళూరులోని, హైదరాబాద్లో ఉంటున్నారు తప్ప ఆంధ్ర రాష్ట్రానికి కూడా ఎప్పుడో నెలకు ఒకసారి రావడం జరుగుతుంది. ఈ రోజున లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు గారు కానీ 26 లక్షల సంబంధిత ఉద్యోగాలు ఇవాళ కల్పనకు గత 2 ఏళ్లుగా వారు పునాదులు వేయడం జరిగింది. అంటే లక్షలాది కోట్ల పెట్టుబడులు ఈరోజు ఏదైతే ఆంధ్ర రాష్ట్ర యొక్క పూర్తిగా ధ్వంసం చేసినటువంటి 5 సంవత్సరాల్లో మళ్ళీ ఆ పునాదులు వేసి, మళ్ళీ ఆ బ్రాండ్ ఇమేజ్ బిల్డ్ చేసి, ఒక గూగుల్ డేటా సెంటర్ కానివ్వండి, ఎస్ఎల్ఆర్ మిట్టాల్ కానివ్వండి, మన హెచ్విఏసి క్లస్టర్ కానివ్వండి, హిటాచీ కానీ, ఎల్జీ కానీ అనేక సంస్థలు ఇవాళ ఆంధ్రాలో మళ్ళీ పెట్టుబడులు పెడుతున్నాయి. యువతకి ఉపాధి కల్పించే విధంగా ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తుంది. అందులో భాగంగా 16,000 డిఎస్సి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. వారందరినీ కూడా నిరుత్సాహపరుస్తూ, ఆ పోస్టింగ్లన్నీ కూడా ఎవరైతే ఆ పోస్టులు వచ్చినాయో వారందరినీ కూడా అవమానపరుస్తూ ఈరోజు వైఎస్ఆర్ పార్టీ ఈ విధంగా చేయడం అనేది చాలా దురదృష్టకరం. వారి పద్ధతులు ఇప్పటికైనా మార్చుకోవాలని చెప్పేసి ఒక్కసారి హితవు పలుకుతూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.